హలో గైస్, T20 వరల్డ్ కప్లో ఇండియా రెండు మ్యాచ్లు గెలిచింది. చిన్న టీంలు అయినప్పటికీ కూడా ఆ, ఇండియా అయితే శుభారంభం చేసింది. దీంట్లో ఇండియాలో ఫస్ట్ మ్యాచ్లో ఏమో సూర్యకుమార్ యాదవ్ 84 కొట్టాడు. ఆ, మన సిరాజ్ మయ్య 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ సెకండ్ మ్యాచ్లో వచ్చి ఇషాన్ కిషన్ 50 కొట్టాడు. హార్దిక్ పాండ్యా 50 కొట్టి 4 వికెట్స్ తీసుకున్నాడు, 4 వికెట్ హాల్. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయినట్టే. ఎందుకనే టీంలో ఆల్రౌండర్లు ఇంపార్టెంట్ అని, T20 వరల్డ్ కప్ T20 మ్యాచెస్లో ఆల్రౌండర్స్ ఇంపార్టెంట్ అని అందుకే అంటారు. ఏందో బ్యాట్తో బాల్తో రెండింటితో రాణిస్తే ఆటోమేటిక్గా టీంకి చాలా బూస్ట్ అవుతుంది. సో పాకిస్తాన్ మన 15వ తారీఖున పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది కదా. పాకిస్తాన్ వాళ్ళు మేము ఆడాం అది ఇది అని చెప్పి అన్నారు కదా ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు 3 డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ తీరిస్తేనే ఆడతాం అది ఇది అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటంటే మనతో ట్రయల్ సిరీస్ కావాలంట, మనతో మ్యాచెస్ ఆడాలని ఒక కండిషన్ పెట్టారు. ఇంకోటి ఏంటి తెలుసా, సిల్లీగా ఉంది. అంటే హ్యాండ్ షేక్ చేయాలంట. మ్యాచ్ అయిపోయినాక హ్యాండ్ షేక్ చేయకపోతే హ్యాండ్ షేక్ చేయాలని చెప్పి అదొకటి అడిగారు. ఇవన్నీ ఒప్పుకుంటేనే మేము మ్యాచ్ ఆడతామని చెప్పంటే ఐసీసీ ఏముందంటే, మీరు మ్యాచ్ ఆడకపోతే 350 కోట్లు ఫైన్ కట్టాలి, ఎందుకంటే సడన్గా చెప్పారు, మీ ఇష్టం కాదు, ఐసీసీ రూల్స్ అనేది ఉంటాయి, దాని ప్రకారం అందరికీ ఒకటే రూలు, ఇండియాకైనా ఎవరికైనా ఒకటే రూలు, కాబట్టి 350 కోట్లు కట్టి మ్యాచ్ ఆడకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందంటే, అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఐసీసీ వాళ్ళతో చర్చలు జరిపాము, సానుకూలంగా స్పందించారు, సో మేము ఈ మ్యాచ్ ఆడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. తెలుసు కదా, జిత్తులు మారినక్క ఎటైనా ఇది చేసిద్దని. మనతో ఇది అవ్వకుండానే మేమే ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో పాకిస్తాన్ సంగతి తెలిసిందే కదా, కుక్కదో వంకర ఎంత ఇది చేసినా వాళ్ళ బుద్ధి మారదు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గైస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్, చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. మేము ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగపడుతుంది గైస్. థ్యాంక్ యూ గైస్.